Hi guys, welcome to Cricket Chat with Venkatesh. The Sunday night double headers lo first match, day match number 61 is between Chennai Super Kings and Rajasthan Royals. చెన్నై సూపర్ కింగ్స్కి ఈ మ్యాచ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంకా 2 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. వాళ్ళకి ప్రస్తుతానికి 12 పాయింట్లు మాత్రమే ఉన్నాయి. సో ఆ 2 మ్యాచ్ల్లో రెండిట్లో 2 గెలిస్తేనే వాళ్ళకి ప్లే ఆఫ్ ఛాన్సెస్ ఉంటాయి. ఒక మ్యాచ్ ఓడిపోయినా కూడా ఛాన్సెస్ ఉంటే చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే 14 పాయింట్స్తో ఎండప్ అయ్యే టీమ్స్ ఒక కనీసం ఒక 3 కనిపిస్తాయి. వీళ్ళు కాకుండా ఒక 3 టీమ్స్కి 14 పాయింట్స్ ఎండప్ అయ్యే ఛాన్స్ ఉంది. లేకపోతే యాక్చువల్లీ 16 పాయింట్స్ రాగల టీమ్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. ఆల్రెడీ 2 టీమ్స్కి వచ్చాయి. ఇంకో 3 టీమ్స్కి దే కెన్ ఎండ్ అప్ విత్ 16 పాయింట్స్. వాళ్ళ ముగ్గురికి కూడా 16 పాయింట్స్ వస్తే చెన్నై విల్ బి అవుట్. 14 పాయింట్స్తో ఎండప్ అయినా కూడా నెట్ రన్ రేట్ విల్ కమ్ ఇన్ టు ద పిక్చర్. సో ఈ నేపథ్యంలో ఏంటంటే మిగిలిన 2 మ్యాచ్లు గెలవాలి. గెలిస్తేనే వాళ్ళకి ఎలాంటి టెన్షన్ లేకుండా ప్లే ఆఫ్స్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. గెలిచినా 100% గ్యారెంటీలే, కానీ చాలా వరకు ఆ 2 మ్యాచ్లు గెలిస్తే బికాస్ దే హ్యావ్ ఏ పాజిటివ్ నెట్ రన్ రేట్, ఐ థింక్ చెన్నై విల్ బి త్రూ. సో ఈ మ్యాచ్ తర్వాత ఆర్సీబీతో వాళ్ళ లాస్ట్ మ్యాచ్ ఉంది. కానీ ఇది లాస్ట్ హోమ్ మ్యాచ్. వాళ్ళ హోమ్ అడ్వాంటేజ్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకుని డే మ్యాచ్ గెలవాల్సిన అవసరం ఉంది. బట్ దేర్ అపోనెంట్ ఈజ్ అ టఫ్ వన్. రాజస్థాన్ రాయల్స్ ప్రస్తుతం టేబుల్లో సెకండ్ ప్లేస్లో ఉన్నారు. లాస్ట్ 2 మ్యాచెస్ ఓడిపోయారు, బాగానే ఉంది. కానీ ఓవరాల్గా చాలా కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తున్నారు ఈ సీజన్లో. చాలా కన్సిస్టెంట్ టీమ్ అండ్ దే ఆర్ లుకింగ్ వెరీ వెరీ గుడ్. బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ చాలా చాలా సాలిడ్ టీమ్ అని. అండ్ వీళ్ళ రికార్డ్ అగేన్స్ట్ చెన్నై, ఓవరాల్ రికార్డ్ చెన్నై 15 గెలిచారు, వాళ్ళు 13 గెలిచారు. కానీ లాస్ట్ 4 మీటింగ్స్లో చెన్నై మీద ఆర్ఆర్ గెలిచింది. అది ఇంపార్టెంట్. ఇంక్లూడింగ్ లాస్ట్ ఇయర్ చెన్నైలో చెపాక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో కూడా రాజస్థాన్ రాయల్స్ వన్ అగేన్స్ట్ సిఎస్కే. అది ఇంపార్టెంట్. అప్పుడు అశ్విన్ వాజ్ ది హీరో. అశ్విన్ బ్యాటింగ్లో కాస్త ముందు వచ్చి ఒక 30 రన్స్ చేశాడు. వికెట్లు కూడా 2 తీశాడు. వెరీ గుడ్ ఎకానమీ. హీ వాజ్ ద ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఇన్ దట్ మ్యాచ్. అండ్ అశ్విన్ ఫార్మర్ సిఎస్కే మ్యాన్, బట్ హీ హ్యాస్ ఎ వెరీ గుడ్ రికార్డ్ అగేన్స్ట్ హిస్ ఫార్మర్ ఫ్రాంచైజ్. ఎందుకంటే అతను పంజాబ్ ఆడినప్పుడైనా, తర్వాత ఆర్ఆర్ ఆడినప్పుడైనా చెన్నైకి అగేన్స్ట్గా 11 మ్యాచెస్ ఆడితే దాంట్లో హీ ఫినిష్డ్ ఆన్ ద విన్నింగ్ సైడ్ ఇన్ 8 మ్యాచెస్. సో అతనికి ఆ మంచి రికార్డు ఉంది. హీ నోస్ ద కండిషన్స్ చెన్నై వెరీ వెల్, లైక్ ది బ్యాక్ ఆఫ్ హిస్ హ్యాండ్ అంటారే, కొట్టిన పిండి ఇక్కడ ఉండే కండిషన్స్ అని. సో అందుకని అశ్విన్ ఈజ్ ద డేంజర్ మ్యాన్ ఫర్ సిఎస్కే. అండ్ సిఎస్కే లాస్ట్ 3 హోమ్ మ్యాచెస్లో 3 మ్యాచ్లు ఓడిపోయాయి. హోమ్ చాలా వాళ్ళకి బ్రహ్మాండమైన 70% విన్నింగ్ రికార్డు ఉన్న మాట నిజమే. కంచుకోట, చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం విస్ లైక్ ఏ ఫోర్ట్రెస్ ఫర్ దెమ్. అయినా సరే లాస్ట్ 3 మ్యాచెస్లో ఈ సీజన్లో 2 మ్యాచ్లు వాళ్ళు హోమ్ గ్రౌండ్లో ఓడిపోవడం జరిగింది. బట్ ఆర్ఆర్కి అగేన్స్ట్గా వాళ్ళ రికార్డు బాగుంది. ఎందుకంటే ఇక్కడ ఆర్ఆర్తో వాళ్ళు ఆడిన 8 మ్యాచ్ల్లో 6 గెలిచారు, 2 మాత్రమే ఓడిపోయారు. అది వాళ్ళకి కొంత కంఫర్ట్ ఇచ్చే విషయం. బట్ స్టిల్ ఈ ఆల్ ఇంపార్టెంట్ మ్యాచ్లో గెలిచి తీరాలి. అంటే ఒకటేంటంటే చెన్నైలో మనం కొంచెం టాస్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం చూసాం మనం గతంలో. ఎందుకంటే డ్యూ ఫ్యాక్టర్ చాలా ఎక్కువగా ఉంది. మంచు పడడం అనేది చాలా ఎక్కువగా ఉంది. సో సెకండ్ బౌలింగ్ చేసే వాళ్ళకి డిసడ్వాంటేజ్ ఖచ్చితంగా కనిపిస్తుంది. కానీ డే మ్యాచ్ కాబట్టి మనకు ఆ ప్రాబ్లం లేదు. టాస్క్గా పెద్ద ఇంపార్టెన్స్ ఉండదు ఇక్కడ. సో చెన్నై వాళ్ళ రిసోర్సెస్ అన్నిటినీ మళ్ళీ స్ట్రెంథన్ చేసుకుని ఈ మ్యాచ్లో పర్ఫామ్ చేయాల్సిన అవసరం ఉంది. దే హ్యావ్ టు బ్రింగ్ దేర్ ఏ గేమ్ ఇన్ టు విన్ దిస్ మ్యాచ్ కదా. అలాంటి కేపబిలిటీ ఉంది. అలా మోటివేట్ చేసుకోవడం గతంలో కూడా మనం చూసాం చెన్నై నుంచి. ఇక్కడ కూడా అదే చేయాలి. వాళ్ళకి ఓపెనింగ్లో ప్రాబ్లం ఉంది. మళ్ళీ రచిన్ రవీంద్రని తీసుకొచ్చారు, అతను ఫెయిల్ అవుతున్నాడు. రహానే ఫెయిల్యూర్ వాళ్ళని బాగా హర్ట్ చేస్తుంది. కానీ లాస్ట్ మ్యాచ్లో వాళ్ళకున్న ఒక మంచి విషయం ఏంటంటే వాళ్ళిద్దరు ఫారిన్ బ్యాటర్స్ ఆర్ ఆల్రౌండర్స్ మిచెల్ అండ్ మొయిన్ అలీ డిడ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. వాళ్ళిద్దరు ఆడిన తీరు చాలా వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇస్తుంది. శివం దుబే 2 డక్స్ తర్వాత లాస్ట్ మ్యాచ్లో కూడా ఒక 20 ఎంతో చేశాడు. జడేజా ఇస్ ఇన్ గుడ్ ఫామ్, అంతవరకు ఓకే. కానీ మిగతా బ్యాటింగ్లో కూడా ప్రాబ్లం ఉంది. బ్యాటింగ్లో కూడా ఓవరాల్గా ప్రాబ్లం ఉంది.
బౌలింగ్లో కూడా వాళ్ళకి పెద్దగా ఇప్పుడు బికాజ్ ముస్తఫిజూర్ లేడు, వెళ్ళిపోయాడు వాళ్ళ కంట్రీకి. పతిరానా అండ్ చహర్ ఇంజర్డ్. సో వాళ్ళకి పేస్ బౌలింగ్లో పెద్ద ఆప్షన్స్ లేవు. బట్ దే ఆర్ వెరీ వెల్ సర్వ్డ్ ఇన్ ద స్పిన్ డిపార్ట్మెంట్. ఈ మ్యాచ్లో వాళ్ళు సేమ్ ఎలెవెన్తో వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే శాంట్నర్ని కంటిన్యూ చేస్తారనుకుంటున్నాను నేను, శాంట్నర్ అండ్ జడేజా. ఎందుకంటే ఆర్ఆర్లో పెద్దగా లెఫ్ట్ హ్యాండర్స్ లేరు. హెట్మైర్ కూడా డౌటే కాబట్టి ఆడితే శుభం దుబే ఆడతాడు బ్యాక్ ఎండ్లో. స్టార్టింగ్లో యశస్వి జైస్వాల్ ఉంటాడు. సో ఎక్కువగా రైట్ హ్యాండర్స్ ఉన్నారు కాబట్టి దే మైట్ గో విత్ బోత్ ద లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్. అండ్ మొయినల్ ఎలాగో ఉంటాడు, లెఫ్ట్ హ్యాండర్స్కి అగేన్స్ట్గా అతను వాడుకోవచ్చు. సో ముగ్గురు స్పిన్నర్స్తో వాళ్ళు వెళ్ళే అవకాశం ఉంది. ఆ స్పిన్నర్స్తోనే చెన్నై వికెట్ ట్రెడిషనల్లీ స్పిన్నర్స్కి అనుకూలిస్తుంది. అందులో డే మ్యాచ్ కాబట్టి ఖచ్చితంగా ఆ కండిషన్స్కి చాలా డ్రై పిచ్ ఉంటుంది. డ్రై పిచ్ మీద స్పిన్నర్స్కి డెఫినెట్ హెల్ప్ ఉండే అవకాశం మనకు కనిపిస్తుంది. సో డే మ్యాచెస్ అన్నీ కూడా చెన్నైలో ఎప్పుడు కాస్త లో స్కోరింగ్గానే ఉన్నాయి. అందుకని స్పిన్నర్స్ ముగ్గురు చాలా కీలకమైన భూమిక పోషిస్తారని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఆ ముగ్గురు స్పిన్నర్స్, శాంట్నర్ విల్ డెఫినెట్లీ ప్లే. లాస్ట్ మ్యాచ్లో ఈ వెంట్ ఫర్ సమ్ రన్స్, బట్ స్టిల్ ఈ విల్ ప్లే ఫర్ చెన్నైలో కండిషన్స్ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి అక్కడ అతను ఖచ్చితంగా ఆడిస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఆ లైనప్తో వాళ్ళు వెళ్ళే అవకాశం మనకి కనిపిస్తుంది. బ్యాటింగ్లో కూడా పెద్ద మార్పులు ఉండే పరిస్థితి లేదు. రవీంద్రని కంటిన్యూ చేస్తారు మళ్ళీ. అండ్ రవీంద్ర కెన్ గివ్ యూ దట్ ఫోర్త్ స్పిన్నర్ ఆప్షన్ ఆల్సో, ఒకవేళ స్పిన్కి బాగా అనుకూలిస్తుంది. సో అందుకని అతన్ని కంటిన్యూ చేసే అవకాశం ఉంది. సో దట్ ఈస్ ద లైన్ అప్ ఫర్ చెన్నై. మరి ఆర్ఆర్లో ఏమైనా మార్పులు ఉంటాయా? వాళ్ళు కూడా థర్డ్ స్పిన్నర్ తీసుకురావచ్చాం. ఒకవేళ డే మ్యాచ్ పిచ్ కొద్దిగా డ్రైగా ఉంది, స్పిన్నర్స్కి అనుకూలిస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తే దే మైట్ బ్రింగ్ ఇన్ కేశవ్ మహారాజ్. డొనోవన్ ఫెరర్ లాస్ట్ మ్యాచ్లో ఆడాడు, కానీ అతని ప్లేస్లో ఒకవేళ హెట్మైర్ కనుక ఫిట్గా లేకపోతే, ఫిట్నెస్ గురించి మనకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. సో దే మైట్ బ్రింగ్ ఇన్ కేశవ్ మహారాజ్ యాజ్ థర్డ్ స్పిన్నర్ అలాంగ్ విత్ అశ్విన్ అండ్ చహల్. సో ఆ పాసిబిలిటీ మనకు కనిపిస్తుంది. అప్పుడు హెట్మైర్ కనుక ఫిట్ అయితే హెట్మైర్ టీంలోకి వస్తాడు, అప్పుడు మహారాజ్కి ఛాన్స్ ఉండే అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళకి మనం చూస్తే ఏంటంటే లోయర్ మిడిల్ ఆర్డర్లో కాస్త ప్రాబ్లం కనిపిస్తుంది. బికాస్ టాప్ 4 బ్రహ్మాండంగా ఉన్నారు, బాగానే ఉన్నారు, కానీ ధ్రువ్ జురెల్ కూడా ఇంజరీ అయింది, అతను ఆడట్లేదు ఇప్పుడు. శుభం దుబే ఇస్ న్యూ కమర్. అండ్ పవెల్ స్పిన్నర్స్ ఎలా ఆడతాడో మనకి అంత నమ్మకం లేదు. సో డొనోవన్ ఫెరేరా ఇప్పుడున్న లైనప్, లాస్ట్ మ్యాచ్లో ఆడిన లైనప్. సో వాళ్ళకి ఆ లోయర్ మిడిల్ ఆర్డర్ కాస్త సస్పెక్ట్గా కనిపిస్తుంది కాబట్టి వారికి ఐ థింక్ దే హ్యావ్ టు స్ట్రెంథన్ ఇట్ అని నాకు అనిపిస్తుంది. సో అది పరిస్థితి. అశ్విన్ని మళ్ళీ ముందుకు బ్యాటింగ్ తీసుకొచ్చే అవకాశం కూడా, ఒకవేళ బాగా టర్నింగ్ పిచ్ ఉందంటే అశ్విన్, బికాజ్ ఈ ప్లేస్ లైక్ ఏ టెస్ట్ మ్యాచ్ బ్యాట్స్మెన్, సో అతన్ని ముందుకు తీసుకొచ్చి ఆడించే అవకాశం కూడా రాజస్థాన్ రాయల్స్లో మనకు కనిపిస్తుంది. రాజస్థాన్ రాయల్స్ లాస్ట్ 2 మ్యాచెస్ ఓడిపోయినా కూడా చాలా స్ట్రాంగ్గా వాళ్ళు కనిపిస్తున్నారు. చెన్నైకి ఇది పెద్ద ఛాలెంజ్గానే మనం చెప్పుకోవాలి. ముఖ్యంగా వాళ్ళ నెట్ రన్ రేట్ కూడా గుజరాత్ టైటన్స్తో అనుకోని ఓటమి మొన్న వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టింది. గుజరాత్ టైటన్స్తో దేవర్ ఎక్స్పెక్టెడ్ టు విన్, బట్ టాస్ గెలిచి కూడా 10 టాస్లు ఓడిపోయిన తర్వాత రుతురాజ్ టాస్ గెలిచి కూడా ఆ మ్యాచ్ ఓడిపోవడం అనేది వాళ్ళు చాలా హర్ట్ చేస్తున్నారు ఆ డిఫీట్. సో దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు కమ్ బ్యాక్. ఆ ఓటమి తర్వాత ఒక్కసారి మళ్ళీ దే విల్ పుల్ అప్ దేర్ సాక్స్. డెఫినెట్గా ఈ మ్యాచ్లో పర్ఫామ్ చేస్తారని అనిపిస్తుంది. అండ్ ఇంకోటి కూడా చెప్పాలి, ఇది ధోనికి లాస్ట్ ఐపీఎల్ మ్యాచ్ అవుతుందా? ఎందుకంటే చెన్నైలో ఆడబోయే లాస్ట్ లీగ్ మ్యాచ్. చెన్నై ఫ్యాన్స్కి ఇది రుచించకపోవచ్చు, కానీ మనం చెప్పలేం కదా. వాళ్ళు చెన్నై కనుక క్వాలిఫై కాలేకపోతే వాళ్ళు లాస్ట్ మ్యాచ్ వాళ్ళు లీగ్ మ్యాచ్ చిన్నస్వామి బెంగళూరులో ఆడతారు. సో దిస్ కుడ్ బి ధోనీస్ లాస్ట్ మ్యాచ్ అట్ సిఎస్కే. నెక్స్ట్ సీజన్ అది ఆడే పరిస్థితులు కనబట్లేదు. ఆ నేపథ్యంలో రేపు మ్యాచ్ కొంత ఎమోషనల్ అటాచ్మెంట్ కూడా ఉంటుంది. ఒకవేళ చెన్నై క్వాలిఫై అయినా కూడా ఎలిమినేటర్లో ఓడిపోతే ఏమవుతుంది? ఎందుకంటే చెన్నైలో జరగబోయే ప్లే ఆఫ్ మ్యాచెస్ ఏవి? క్వాలిఫై 2 అండ్ ఫైనల్. సో ఎలిమినేటర్లో ఓడిపోయినా ప్లే ఆఫ్ క్వాలిఫై అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి చెన్నైకి, ఇప్పటికీ నేను చెప్తున్నాను. కానీ ఓడిపోయినా చెన్నైలో లాస్ట్ మ్యాచ్ కాకపోవచ్చు. అండ్ తన మ్యాచ్ ఆఖరి మ్యాచ్ చెన్నైలో ఆడతారని చెప్పి ధోని ఆల్రెడీ చెప్పడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో మరి ఈ మ్యాచ్కి అట్లీస్ట్ చెన్నైలో ఇది లాస్ట్ మ్యాచ్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. ప్రమాదం అనే అని అంటున్నాను.
ఇన్ఫ్యాక్ట్ ఐఎమ్ గోయింగ్ ఫర్ టుమారోస్ మ్యాచ్. నేను రేపు పొద్దున చెన్నై వెళ్ళి మ్యాచ్ చూసి వస్తాను. నాకు ఒక ప్రత్యేకమైన ఇన్విటేషన్ వచ్చింది, నేను వెళ్తున్నా. సో ఆ మ్యాచ్ చూస్తాను నేను దగ్గరుండి. బట్ మీకు ప్రాబ్లం ఏంటంటే నేను మళ్ళీ సేమ్ డే ఐఎమ్ కమింగ్ బ్యాక్ ఆఫ్టర్ ది మ్యాచ్, కాబట్టి మ్యాచ్ రివ్యూ రేపు నేను మ్యాచ్ తర్వాత ఇమీడియట్గా చేయలేకపోవచ్చు, ప్రయాణంలో ఉంటాను. చేయడానికి ప్రయత్నం చేస్తాను, నేను ఎంత టైం దొరుకుతుందో ఆ టైం, దొరికిన టైంలో రివ్యూ చేయడానికి ప్రయత్నం చేస్తాను. బట్ ఇట్ విల్ బి వెరీ వెరీ టైం. సో రేపు 2 మ్యాచ్ల రివ్యూలు మీకు నేను అట్లీస్ట్ ఫస్ట్ మ్యాచ్ రివ్యూ కాస్త లేట్ అయ్యే అవకాశం ఉందని మీకు ముందుగా చెప్తాను. సో మ్యాచ్ అయితే అక్కడ చెన్నైలో మంచి హీట్లో మధ్యాహ్నం మ్యాచ్ చూద్దామని నేను డిసైడ్ అయ్యాను. లెట్ us hope that will be a humdinger of a match. ఇక్కడ 2 స్ట్రాంగ్ టీమ్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. అండ్ చెన్నై గెలిస్తే మాత్రం వాళ్ళ ఆశలు సజీవంగా ఉంటాయి టు రీచ్ ద ప్లేఆఫ్స్కి ఒకసారి వెళ్తే ఇంకా లాస్ట్ 2 మ్యాచెస్ అక్కడే జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళకి అది కేక్ వాక్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో వాళ్ళ హోమ్ అడ్వాంటేజ్ వాళ్ళు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో రేపు మ్యాచ్ చాలా చాలా ఇంపార్టెంట్, మస్ట్ విన్ మ్యాచ్ ఫర్ చెన్నై సూపర్ కింగ్స్. ఒకసారి మనం ఫ్యాంటసీ పిక్స్ చూద్దాం. మరి ఎవరు గెలుస్తారు అది కూడా చెప్పాలి కదా. ఎవరు గెలుస్తారంటే చెన్నై విల్ డెఫినెట్లీ విల్ బి ఏ స్ట్రాంగ్ కంటెంట్. వాళ్ళకి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్ఆర్ని ఓడించడానికి వాళ్ళ హోమ్ కండిషన్స్ని చక్కగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. బట్ అక్కడ మీకు ముఖ్యంగా సంజు శాంసన్ కానీ రియాన్ పరాగ్ కానీ స్పిన్ చాలా బాగా ఆడతారు. యశస్వి జైస్వాల్ ఉంటే అతను స్పిన్నర్స్ని ఇంకా ఆట ఆడుకుంటాడు. సో వాళ్ళకి అంత ఈజీ కాబోదు. బట్ చెన్నై విల్ డెఫినెట్లీ ట్రై టు విన్ దిస్ మ్యాచ్. చెన్నైకే నాకు స్లైట్ ఎడ్జ్ ఉందని ఒక గట్ ఫీల్ కూడా నాకు అనిపిస్తుంది. సో ఫ్యాంటసీ పిక్స్ చూద్దాం. ఫ్యాంటసీ 11లో 2 కీపర్స్ ఉంటారు, బట్లర్ అండ్ సంజు శాంసన్. బ్యాటర్స్ శివం దుబే, రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్. ఆల్రౌండర్స్ రవీంద్ర జడేజా, రవి అశ్విన్, మొయిన్ అలీ అండ్ రియాన్ పరాగ్. బౌలర్స్ యూజీ చాహల్ అండ్ సందీప్ శర్మ. సందీప్ శర్మ కూడా ఈ పిచ్ అనుకూలించే అవకాశం నాకు కనిపిస్తుంది. సంజు శాంసన్ ఈజ్ ది క్యాప్టెన్ ఫర్ దిస్ టీమ్. రుతురాజ్ ఈజ్ మై వైస్ కెప్టెన్. సంజు ఈజ్ ఇన్ గ్రేట్ ఫామ్. సో సంజు ఫామ్ వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఇలాంటి ఫామ్లో ఉన్నప్పుడు సంజుని కట్టడి చేయడం ఏ అటాక్ అయినా చాలా కష్టం. సో నేను ఒక టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను. మరి ఎవరు ఆడతారో ఎవరు ఆడరో తెలియదు కదా మనకి. సో టాస్ తర్వాత మీరు ఆ టెలిగ్రామ్ ఛానల్ విజిట్ చేయండి ఫర్ మై అప్డేటెడ్ ఫ్యాంటసీ 11. ఆ లింక్ మీకు కామెంట్స్లో టాప్లో ఉంటుంది, పిన్డ్ కామెంట్గా ఉంటుంది. సో బట్లర్కి మొయిన్ అలీకి అగేన్స్ట్గా అంత గొప్ప రికార్డ్ లేదు. 5 టైమ్స్ మొయిన్ అలీ బౌలింగ్లో అతను అవుట్ అయ్యాడు. సంజు శాంసన్ జడేజా బౌలింగ్లో 3 టైమ్స్ అవుట్ అయ్యాడు. సో ఇది మనం ఇంపార్టెంట్ మ్యాచ్అప్స్ ఈ మ్యాచ్ విషయంలో మనం చెప్పుకోవాల్సింది. సో నేనైతే దగ్గర నుంచి చూస్తాను. మీరు కూడా రేపు మ్యాచ్ మిస్ కాకండి. చెన్నై నుంచి ఒక మంచి స్ట్రాంగ్ షో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఎట్ దేర్ హోమ్ వెన్యూ.